కమ్ టు కామేశ్వరి డిజైనింగ్ స్టైల్. ఫ్రెండ్స్, ఇది వచ్చి నాకు మ్యారేజ్ ఆర్డరు. నేను దీంట్లోనూ ఆల్రెడీ డిజైనర్ బ్లౌజులన్నీ ఒకసారి స్టిచ్ చేసి ఇచ్చేసాను. మీకు అప్పుడు వీడియో పెట్టడం అవ్వలేదు, ఎందుకంటే నాకు ఖాళీ లేక. ఇది కూడా మొత్తం అన్నీ ఫినిష్ అవ్వలేదు. ముందు వచ్చి పట్టు శారీస్ మీద 2 బ్లౌజెస్ ఇచ్చేయండి, శారీ ట్రేపింగ్ చేయించుకోవాలి అన్నారు. అందువల్ల నా 2 శారీస్ మాత్రమే ఫినిష్ అయినాయి. మిగిలినవన్నీ నేను కుట్టవలసినవి ఉన్నాయి. ఇందులో ఇవి వచ్చి నేను డిజైన్ చేసిన టాజల్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఇది వచ్చి నేను కుట్టిన మగ్గం వర్క్ బ్లౌజ్. మగ్గం వర్క్ వాళ్ళు ఎక్కడో చేయించుకున్నారు బయట. మగ్గం వర్క్ కూడా ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో చూడండి. మొత్తం హ్యాండ్స్ అంతా ఫ్రంట్ కట్ వర్క్ కూడా మీరు క్లోజప్లో చూడండి, నాకు తీయడం అవ్వలేదు. చిన్ని కట్ వర్క్, ఎంత చిన్న కట్ వర్క్ అంటే అసలు స్టిచ్ చేయడం ఎంత టైం తీసుకుందో, అంత చిన్న వర్క్ ఫినిషింగ్ అవ్వడం చాలా టైం తీసుకుంటుంది. థ్రెడ్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ ఇచ్చాను చూడండి, నీట్గా ఎంత ఫినిషింగ్ బాగుందో. అంత మగ్గం వర్క్ కదండి, కొంచెం మనీ కాస్ట్ ఇవ్వండి అనేటప్పటికి ఏముందండి అందులో, అంతా మేము వర్క్ చేసిందే కదా, మీరు ఓన్లీ స్టిచ్ చేయడమే కదా అంటారు. ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజులు చూసేటప్పుడు మాకు నిజంగా చొక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే అవి వర్క్ ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి, మెటీరియల్ ఏమీ నలగకూడదు అని మేము ఎంత జాగ్రత్తగా కుట్టాలో తెలుసా. చేసేటప్పుడు సూదులు పట్టపట్టమని రాలిపోతాయి, షర్ట్లు తిరగబడిపోవడం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కుట్టే వాళ్ళకే కానీ మామూలుగా ఎవరికి తెలియదు. నెక్స్ట్ వచ్చి ఇది ఇంకోసారి దీనికి ఇంకా హ్యాంగింగ్స్ వేస్తున్నాము, అదే శారీ కుర్చీలు వేస్తున్నాము. కాకపోతే మీకు చూపించడానికి కానీ ముందే చూపించాను. దీని మీద బ్లౌజ్ కూడా వర్క్ ఫుల్ హెవీ వర్కే వచ్చి స్టోన్ వర్క్, దీనికి కూడా కట్ వర్కే. ఇప్పుడు అంతా ట్రెండింగ్, అంతా కట్ వర్కే నడుస్తున్నాం వలన ఇందులో మామూలు డిజైనర్ బ్లౌజులు కట్ వర్క్లే, మగ్గం వర్క్లు కట్ వర్క్లే. కట్ వర్క్లు చూడటానికి బాగానే ఉంటాయి, అలా కుట్టు వాళ్ళకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడడానికి కట్ వర్క్ చాలా నీట్గా, చాలా ఫినిషింగ్ అది ఉండి చాలా బాగుంటుంది. చూడండి, కట్ వర్క్, హ్యాండ్స్ వర్క్ కూడా కట్ వర్క్ ఇచ్చి కింద ట్యాజిల్స్ వచ్చినాయి. ఈ ట్యాజిల్స్ డ్రాప్స్ వచ్చి వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు చేయలేదు, నేనే స్టిచ్చింగ్ చేశాను. ఇలాంటి బ్లౌజులకి ఇలాంటి డ్రాప్స్ ట్యాజిల్స్ వేసుకుంటే బాగుంటాయని. వర్క్ అన్నది మనమే క్రియేట్ చేయాలి. చూడటానికి కస్టమర్గా అందంగా లుక్ తయారు చేసి ఇస్తేనే కస్టమర్ మళ్ళీ మన దగ్గర మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారు. క్రియేటివ్గా మనం ఆలోచిస్తేనే మనకి వర్క్ ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుంది. ఆ ట్యాజిల్స్ వేయడం వల్ల బ్లౌజ్కి ఎంత అందం వచ్చిందంటే పెళ్ళి కూతురుదా అన్నట్టు కొట్టొచ్చినట్టు అందంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, థ్రెడ్స్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాను. వర్క్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో చూడండి. మీకు ఇందులో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నేమ్ వచ్చి కామేశ్వరి డిజైనింగ్ అండ్ స్టైల్ ఇచ్చాను కదా, ఈ స్టైల్ అన్న పేరు వల్ల నేను కటింగ్ స్టిచ్చింగ్ పెడతారని అనుకుంటున్నాను. దానికి యూట్యూబ్ వాళ్ళు మనం ఏం పేరు అయితే మెన్షన్ చేసామో దానికి తగ్గట్టుగానే మెటీరియల్ పెట్టాలి అంటున్నారు. అందుకని నేను పేరు మళ్ళీ మారుద్దారనుకుంటున్నాను. కామేశ్వరి అని పెడితే మనం ఏదైనా అంటే మన కటింగ్ స్టిచ్చింగ్ అని ఏదైనా పెట్టచ్చు. నేను అసలు ఛానల్ పెట్టిందే కటింగ్ స్టిచ్చింగ్ చూపెడతారని, మీకు కటింగ్ స్టిచ్చింగ్ నేర్పుతారని, నేను నేర్చుకున్న మగ్గం వర్క్, పెయింటింగ్ వర్క్ అని నా దగ్గర ఉన్న స్కిల్స్ అంతా మీకు నేర్పుతారన్న రకంగానే ఛానల్ ఓపెన్ చేశాను. కానీ నేమ్ని బట్టే మనం పెట్టవలసిన వీడియోలు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. అందుకని ఇప్పుడు కామేశ్వరి బ్లాగ్స్ అని మారుస్తాను. అప్పుడు మీకు ఏ వర్క్ అయినా నేను ఇప్పుడు ఓన్లీ కుట్టిందే చూపిస్తున్నాను. అప్పుడు మీకు కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియోలు మీరు నాకు కామెంట్ చేస్తే ఏం కావాలన్నది దాన్ని బట్టి నా వేళ్ళని బట్టి మీకు కామెంట్ ప్రకారంగా ఏ స్టిచ్చింగ్ అనేది వీడియో చేసి ఈ చూపించే డిజైన్స్ అన్నీ మ్యారేజ్ సంబంధించిన వాళ్ళవే. ఇంకా వాళ్ళని తర్వాత అవన్నీ ఒకసారి కుట్టిన తర్వాత మీకు మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను. ఇంక నెక్స్ట్ వచ్చి అన్నీ వీళ్ళు ఇదొక డిజైన్ శారీ, ఇది కూడా చిన్న రౌండ్ షేప్ ఇచ్చి దాంట్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చి పోస్తో డిజైన్ చేశాను, సింపుల్గా డిజైన్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఇంకా పడపట్టు, మంగళగిరి పట్టు ఇవే ఉన్నాయి. ఇవి హెవీ డిజైన్సే. వాళ్ళు నాకు ఫోటోలు సెండ్ చేశారు, ఈ మోడల్ పెట్టండి అని. ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు ఒక వీడియోలో చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్
చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.